కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశం మొత్తాన్ని కూడా అల్లాడిచ్చేస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఓవైపు అందరి ఆలోచనలను కదిలిస్తూనే మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గుండెల్లో దడ పుట్టిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. అసలు నిజానికి ఏంది కాక్రోచ్ జనతా పార్టీ, ఎందుకు పుట్టుకొచ్చింది? నిజానికి ఈ పార్టీ పైన ఈరోజు బీజేపీ ఐటీ సెల్ కొంతమంది విపరీతమైన ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఇది మొత్తం కూడా పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులు మెంబర్షిప్ తీసుకున్నారు. ఇదంతా ఫేక్ ప్రాపగండా ఒకటి చేసే ప్రయత్నం బీజేపీ ఐటీ సెల్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన వారే ఈ రోజు మొత్తం కూడా ఒక ప్రాపగండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ అంటారు. సో ఈయన ఒక కేసుకి సంబంధించి మాట్లాడుతూ నిరుద్యోగ యువకులను ఆయన వాళ్ళ ప్రస్తావిస్తూ వాళ్ళకు సంబంధించి వాళ్ళంతా బొద్దింకలుగా తయారవుతున్నారు, ఎలాంటి ఉపాధి లేకపోవడం, వీళ్ళు మొత్తం కూడా దేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్నారు అంటూ ఆ అర్థం వచ్చే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు దేశంలో ఒక పెను దుమారాన్ని సృష్టించినాయి. నిజానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంతం చేసిన ఈ యొక్క వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజానికి ఆయన ఉద్దేశం వేరే కావచ్చు దాకా, కానీ దాన్ని అర్థం చేసుకున్న యువకులు మమ్మల్ని బొద్దింకలతో పోలుస్తారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిరు. రాత్రికి రాత్రి ఏఐ జనరేటెడ్ వీడియోస్, ఫొటోస్ తోటి సోషల్ మీడియాను ఒక కుదిపేసిరు. ఈరోజు దేశం మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీ పైనే చర్చ జరగడం మనకు చర్చనీయాంశమైంది. అయితే నిజంగా ఈ పార్టీ ఏర్పాటైంది ఏదో పెద్ద భారీ బహిరంగ సభ లేదు, వాటికి ఒక మేనిఫెస్టో అనేది లేదు, దానికి ఒక కమిటీ లేదు, ఒక రూపం లేదు. కానీ ఈరోజు రూపు దాల్చిన తర్వాత దాని రూపు విపరీతంగా మారిపోతుంది. అది రాజకీయ పార్టీల గుండెల్లో దడ పుట్టిస్తుంది, రైలు పరిగెత్తిస్తుంది. నిజానికి ఒక వ్యంగ్య రాజకీయ పార్టీగా అంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేందుకు ఉపయోగించే ఒక పదంగా తయారైన కాక్రోచ్ జనతా పార్టీ సో ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఏపు మేకై కూర్చుంది. సో ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్సే ఈరోజు ఎందుకు ప్రాపగండ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే సూర్యకాంత్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల తర్వాత రాత్రికి రాత్రే ఈ యొక్క ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో ఇది దాదాపు రాత్రికి రాత్రే కొన్ని గంటల వ్యవధిలోనే 50 లక్షల మంది ఫాలోవర్లను సోషల్ మీడియాలో తెచ్చిపెట్టుకుంది. ఈ పార్టీని స్థాపించిన యువకుడు 30 ఏళ్ల పబ్లిక్ రిలేషన్ విద్యార్థి అభిజిత్ దీప్కే అనే ఈ యువకుడు దీన్ని ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 50 లక్షల మంది ఫాలోవర్స్ రావడం, దీన్ని చూసి దేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్నారు అంటూ ఆ అర్థం వచ్చే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు దేశంలో ఒక పెను దుమారాన్ని సృష్టించినాయి. నిజానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంతం చేసిన ఈ యొక్క వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజానికి ఆయన ఉద్దేశం వేరే కావచ్చు దాకా, కానీ దాన్ని అర్థం చేసుకున్న యువకులు మమ్మల్ని బొద్దింకలతో పోలుస్తారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిరు. రాత్రికి రాత్రి ఏఐ జనరేటెడ్ వీడియోస్, ఫొటోస్ తోటి సోషల్ మీడియాను ఒక కుదిపేసిరు. ఈరోజు దేశం మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీ పైనే చర్చ జరగడం మనకు చర్చనీయాంశమైంది. అయితే నిజంగా ఈ పార్టీ ఏర్పాటైంది ఏదో పెద్ద భారీ బహిరంగ సభ లేదు, వాటికి ఒక మేనిఫెస్టో అనేది లేదు, దానికి ఒక కమిటీ లేదు, ఒక రూపం లేదు. కానీ ఈరోజు రూపు దాల్చిన తర్వాత దాని రూపు విపరీతంగా మారిపోతుంది. అది రాజకీయ పార్టీల గుండెల్లో దడ పుట్టిస్తుంది, రైలు పరిగెత్తిస్తుంది. నిజానికి ఒక వ్యంగ్య రాజకీయ పార్టీగా అంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేందుకు ఉపయోగించే ఒక పదంగా తయారైన కాక్రోచ్ జనతా పార్టీ సో ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఏపు మేకై కూర్చుంది. సో ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్సే ఈరోజు ఎందుకు ప్రాపగండ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే సూర్యకాంత్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల తర్వాత రాత్రికి రాత్రే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో ఇది దాదాపు రాత్రికి రాత్రే కొన్ని గంటల వ్యవధిలోనే 50 లక్షల మంది ఫాలోవర్లను సోషల్ మీడియాలో తెచ్చిపెట్టుకుంది. ఈ పార్టీని స్థాపించిన యువకుడు 30 ఏళ్ల పబ్లిక్ రిలేషన్ విద్యార్థి అభిజిత్ దీప్కే అనే ఈ యువకుడు దీన్ని ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 50 లక్షల మంది ఫాలోవర్స్ రావడం, దీన్ని చూసి రాజకీయ పార్టీలకు వణుకు పుట్టడం, ఇదంతా కూడా పరిణామ క్రమం అంతా కేవలం కొన్ని గంటల్లోనే జరిగిపోయింది. సో ఈ క్రమంలో దానికి సంబంధించి అవినీతి అంతం ఇప్పుడు ప్రస్తుతం మనం సమాజంలో మన భారతదేశంలో ముఖ్యంగా యువత నిరుద్యోగాన్ని ఎదుర్కొంటుంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగింది, ఆ యొక్క పెరిగిన ధరలను ఎదుర్కొంటుంది. మరోవైపు అవినీతిని ఎదుర్కొంటుంది.
మరొక వైపు రూపాయి పతనం డాలర్తో పోలిస్తే ఈ అనతి కాలంలోనే మన రూపాయి విలువ మరింత పడిపోయింది. ఈ దిగజారిన పరిస్థితుల్లో యువత ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మరొకసారి యువతను గెలికేలా నిద్రపోయినోడిని లేపి తగ్గించుకోవడం అంటే ఇదే అంటారు. అయితే ఈ వ్యాఖ్యలతోటి ఈ యొక్క దుమారం స్టార్ట్ అవ్వడం, ఇప్పుడు ఈ పేపర్ లీకేజీలు నీట్ పేపర్ లీకేజ్ తర్వాత బీజేపీ అసలు రూపం ఏందనేది చాలా మందికి తెలిసింది. కానీ ప్రస్తుతం ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఈ విపరీతమైన ఫాలోవర్స్ పెరగడం, అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టా, మరోవైపు యూట్యూబ్, ఈ వీటిల్లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ని సంపాదించుకుంది కాక్రోచ్ జనతా పార్టీ. సో ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ ఒక ప్రాపగండా చేసే ప్రయత్నం చేస్తుంది. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు బీజేపీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో ఒక పేజ్ స్టార్ట్ చేసిందో ఇన్స్టాలో, దానికి 12 మిలియన్ల ఫాలోవర్స్ ఏర్పాటయ్యారు కేవలం ఇది 48 అవర్స్ కి సంబంధించి. సో ఇప్పుడు మనం వీడియో చేసే సమయానికి దాదాపు కొన్ని కోట్ల మంది ఆ యొక్క ఆ ఛానల్ ని ఆ పేజ్ లను ఫాలో అవుతున్న పరిస్థితి. అంటే నిరుద్యోగులు తమకున్న ఆ నిరసనను తెలిపే ఒక ఆయుధంగా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ మారింది. సో ఇప్పుడు మీ బీజేపీ ఎందుకు దీన్ని ప్రాపగండా చేసే ప్రయత్నం చేస్తుందో చెప్తా. సో ఇప్పుడు ఈ బీజేపీ ఏమని ప్రచారం చేస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ అంటే, ఈ పార్టీకి సంబంధించి మొత్తం కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళే ఇందులో జాయిన్ అవుతున్నారు. ఇందులో భారతీయులు లేరు. ఇది కేవలం ఈ దేశంలో రాజకీయాలను విచ్ఛిన్నం చేసే ఒక కుట్ర జరుగుతోంది అని చెప్పి బీజేపీ ప్రాపగండా చేస్తుంది. మరి నిజానికి భారతదేశంలో తప్ప ఇలాంటి శుద్ధ పనికి రాని ఈ రాజకీయ అంశాలు ఇక ఏ దేశంలో కూడా మాట్లాడరు. దీనికోసం ఛాయ్ దాక్కుంటా ముచ్చట పెట్టుడు ఇది కేవలం భారతదేశానికే సాధ్యం. వేరే ఏ దేశంలో కూడా ఇంత రాజకీయాల గురించి మాట్లాడడం, పార్టీలను తమ కుటుంబం కంటే ఎక్కువ ప్రేమించడం, రాజకీయాలను ప్రోత్సహించడం ఇది ఉండదు. సో మరి వీళ్ళంతా ఇక్కడ భారతీయులను, భారతీయ యువకులను కాక్రోచ్లు అనడం పట్ల బంగ్లాదేశ్ లో ఉన్న యువకులు ఎందుకు వస్తారు, పాకిస్తాన్ దేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు? బీజేపీ చెప్తున్న లెక్కలను యువకులు ఇంకా ఇంకా తిప్పికొడుతున్నారు. సో అంటే ఏదైతే ఆ ప్రభుత్వాన్ని కదిలించే అంశాలు ఏవైతే ఉంటాయో, సో ఆ వాటిపైన బీజేపీ ఐటీ సెల్ పనిచేస్తుంది. సో ఇప్పుడు కూడా కాక్రోచ్ జనతా పార్టీ పైన అదే నడుస్తుంది. సో చూద్దాం. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు మనం మాట్లాడుకున్నాం అభిజిత్ దీప్కే, తను ఇతర దేశాల్లో ఉన్నాడు. తను ఇండియాలో అడుగు పెట్టగానే చంపేస్తారు అనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వేచి చూడాలి ఇంకా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది. మనం చూసినాం ఢిల్లీలో అన్నా హజారే చేపట్టిన దీక్ష ఒక పెద్ద విప్లవం అయింది. ఈ రోజు అక్కడ పంజాబ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ వెళ్తుందంటే కేవలం అక్కడున్న అవినీతిని ప్రశ్నించిన ఆ రోజు అన్నా హజారే ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలా అవుతుందా అంటే అసలు ఆశ్చర్యం లేకుండా అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో అన్ని సాధ్యం. యువకులు తలుచుకుంటే మనం చూసినాం నిన్న తమిళనాడులో విజయ్ని గెలిపిస్తారా అని కేవలం ఒకే ఒక సర్వే సంస్థ చెప్పింది. మిగతా సంస్థలన్నీ కూడా 2వ స్థానంలోనో 3వ స్థానంలో ఉంటాడు విజయ్ అని చెప్పారు. కానీ ఆ తమిళనాడు రాజకీయాల్లో ఒక భారీ కుదుపు అనేది మనం చూసినాం. సో అలాంటి కుదుపు ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుందా అంటే చెయ్యదు అని చెప్పలేము, చేస్తుంది అని చెప్పలేము. కానీ చేసేందుకు స్కోప్ ఉంది. నిరుద్యోగ యువకులు నిరుద్యోగంతో విపరీతమైన బాధపడుతూ మదన పడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక ఉద్యమం కనుక స్టార్ట్ అయితే అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను చెంపపెట్టుగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఆ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ఈ యొక్క పేజీలను కథం పట్టించేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా యువత మాత్రం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ లో మొత్తం కూడా అన్ని ఏ సోషల్ మీడియా వింగ్ లో కానీ మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ కనిపిస్తున్న పరిస్థితి. చూద్దాం ఇంకో 2-3 రోజులలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా రూపాంతరం చెందుతుంది. తెలంగాణలో కూడా ఈ పార్టీకి సంబంధించిన మూలాలు ప్రారంభమవుతున్నాయి. ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చూపించబోతుందో మనం 4 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. నమస్తే.